నేనెవరినో ఇప్పటికైనా తెలిసిందా? ఈ లవరు ఆ మహేష్ గాడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఎక్కడికి? ఏమైంది? త్వరగా నిలబడరా. తీసుకొస్తాను సార్. సౌమ్య ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. సార్ మంచినీళ్ళు. సౌమ్య ముందు మంచినీళ్ళు తాగు. రిలాక్స్ లేదు మహేష్, నాకెందుకు చాలా భయంగా ఉంది. నిజంగానే ఆ బొమ్మలో ఉంది గంగారాం ఆత్మ. నీ మీద కోపంతో నన్ను చంపాలనుకున్నాడు. వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను. మన రాంబాబు చెప్పిన అక్షరాల నిజం మహేష్. ఆ గంగారాం ఇంకా బతికే ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్. మలబార్ బాబా అంటే నువ్వేనా? చెప్పు. మాఫియా లీడర్ గంగారాం నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకోవడం కోసం నా దగ్గరకు 4-5 సార్లు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు. వాడు పోతూ పోతూ పరకాయ ప్రవేశ మంత్రం పఠించాడు. ఆ మంత్ర ప్రభావం వలన వాడి ఆత్మ ఓ బొమ్మలోకి ప్రవేశించింది. ఆ గంగారాంకు ఆ బొమ్మలో ఉంటే తాను ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వీలుగా లేదని మరో మనిషి శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. అందుకే నా దగ్గర నుండి తిన్నగా ఏలూరు వెళ్ళాడు. ఏలూరా? అవును. వాడి రహస్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి రాంబాబు. అందుకే ఇప్పుడు గంగారాం ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవా కూడా గంగారాంకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. మీరు వెంటనే వెళ్ళి ఆ రాంబాబును రక్షించండి. ఈ గంగారాం ఆత్మ గనక ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశిస్తే ఇక అతన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఆగండి. మరొక ముఖ్యమైన విషయం, మీరు ఆ గంగారామును చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురి చూసి వాడి గురుకుటి మధ్యన, అంటే వాడి 2 కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. అప్పుడే వాడి ఆత్మ ఈ లోకం విడిచి ఊర్ధ్వలోకానికి పోతుంది. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి. రాంబాబు వచ్చేసావా? నీకోసమే వచ్చేసా. ఓం ఫట్ స్వాహా. రేయ్ త్వరగా రండి రా, తొందరగా రండి. ఏంటి నీ గోల? గోల కాదురా వెధవా, ఆ గంగారాం గారు వచ్చేసాడు.
ఈయన పేరు గంగారాం కాదు మంగారాం. ఓరి నీ అబ్బా